ప్రభుత్వం మారిన వైసీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. వైసీపీ నేతల నుంచి తమను రక్షించాలంటూ తిరుపతిలో ఓ వృద్ధురాలు వేడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంటి సమస్యను పరిష్కరిస్తానని తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ అభినయ్ స్నేహితుడు కృష్ణ చైతన్య యాదవ్ తనను మోసగించాడని శ్రీదేవి అనే వృద్ధురాలు వాపోయింది. తన ఇళ్లను రాయించుకుని డబ్బులు ఇవ్వకుండా అమ్మేశాడని ఆరోపించింది. ప్రశ్నించినందుకు తనను చంపడానికి ప్రయత్నించారని కన్నీరు పెట్టుకుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు సమస్య చెప్పుకునేందుకు వెళ్లడానికి కూడా డబ్బులు లేవని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు శ్రీదేవి. నా ఇంటి సమస్యను పరిష్కారం చేస్తానని వైసీపీ అభినయ్ రెడ్డి ప్రాణ స్నేహితుడైనటువంటి కృష్ణ చైతన్య యాదవ్ 1/10/2021లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నా ఇల్లు రాయించుకొని నాకు డబ్బులు ఇవ్వకుండా మోసపూరితంగా మురళీరెడ్డి అనే వ్యక్తికి అమ్మేశారు. నా ఇంటి వద్దకి మురళీరెడ్డి చైతన్య రౌడీలను తీసుకొని నా ఇల్లు తలుపులు పగలగొట్టి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. నాకు ఎవరు దిక్కులేరు. మా అమ్మ నేను మాత్రమే బ్రతుకుతున్నాం. మా నాన్నగారు ఎక్స్ మిలిటరీ BSFలో పనిచేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి మీ దగ్గరికి రావాలన్నా నా దగ్గర డబ్బులు లేవు. మీకు దండం పెడుతున్నాను, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి. నా ఇంటి మీద అప్పులున్నాయి. నన్ను అప్పులోళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎలాగైనా మీరే నాకు న్యాయం చేయండి. వైసీపీ వాళ్ళు చైతన్య మురళీరెడ్డి నుంచి నన్ను రక్షించండి. మీరు నాకు న్యాయం చేయాలి, లేదంటే నాకు మా అమ్మకి రావే శరణ్యము. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భూ కబ్జాలు తిరుపతిలో కానీ ఎక్కడైనా కూడా అవిచ్ఛిన్నంగా జరిగింది. అనేక భవనాలను కూడా అధికారాన్ని వినియోగించుకొని అక్రమంగా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అలాంటి బాధితులు వందల్లో ఉన్న నేపథ్యంలో తిరుపతిలో కూడా అలాంటి బాధితులు ఇప్పుడిప్పుడు వెలుగులోకి వచ్చే పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం. ఈమె శ్రీదేవి తిరుపతిలో శ్రీనివాసపురంలో ఉన్నారు. ఈమె దగ్గర ఈమె కుమార్తెకి ఒక వివాదం ఉంది. ఈ ఇంటి నిర్మాణం పూర్తిగా ఆమె తన ఆస్తులు అమ్ముకుని చేశారు. అయితే ఇంటి స్థలం కుమార్తె పేరుతో ఉంది. ఈ నేపథ్యంలో కుమార్తెకు వివాహం అయితే వాళ్ళు ఉయ్యంకులు వాళ్ళు వచ్చి ఈమెని ఉన్నపళ్ళంగా ఖాళీ చేసుకుని బయట వెళ్ళిపోవాలా అని బెదిరించడంతో ఆమెకి వేరే దిక్కు లేకుండా తాను ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని ఈ ఇల్లు కట్టడంతో వేరే దిక్కు లేకుండా ఆమె ఎలాగైనా తాను ఉన్నంత వరకు ఉండాలని చెప్పి ప్రయత్నంతో అల్లాడుతుంటే ఆమె బంధువులు వైసీపీకి సంబంధించిన నేతల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళైతే న్యాయం చేస్తారని చెప్పి పరిచయం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు వచ్చి ఆమె దగ్గర నుంచి మాయమాటలు చెప్పి రిజిస్టర్ చేసేసుకుని, ఆ రిజిస్టర్ కూడా మనం చూడొచ్చు. ఈ రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా ఉంది. దీన్ని రిజిస్టర్ చేసేసుకున్న పరిస్థితి ఉంది. రిజిస్టర్ చేసుకుంటే కుమార్తెకు సంబంధించినటువంటి బంధువుల నుంచి రక్షణ ఉంటుందని చెప్పి మాయమాటలు చెప్పి రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆస్తిని అమ్మి ఆ యొక్క డబ్బుని ఇస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి ఒప్పుదల పత్రం కూడా ఉంది. అవేమీ చేయకుండా 2 కోట్ల పైగా ఈ ఆస్తిని చాలా 3 అంతస్తుల భవనం ఇది. మనం చూస్తే ఇక్కడ 3 అంతస్తుల భవనం వాటిని అమ్ముకుని ఇప్పుడు తాజాగా 2 రోజుల క్రితం గూండాలు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. అమ్మ, మీరు ఎందుకు వీళ్ళకి రిజిస్టర్ చేయించారు? సార్, నా కుటుంబంలో గొడవలు ఆసరాగా తీసుకొని వైసీపీ నాయకులైనటువంటి
కరుణాకర్ రెడ్డి గారి కొడుకు అభినయ్ రెడ్డి ఫ్రెండ్ కృష్ణ చైతన్య వచ్చి మేము సమస్యను పరిష్కారం చేస్తాం, మేము చెప్పిన వాడి పేరు మీద ఇల్లు రాసి పెట్టని చెప్పి నా దగ్గర బలవంతంగా ప్రదీప్ అనే వ్యక్తికి ఆస్తి రాయించి పెట్టి నాకు తిరిగి ఒప్పదల పత్రం రాయించి అమ్మితే మంచి ప్రైస్కి అమ్మి మీకు డబ్బులు ఇస్తామని చెప్పినారు సార్. అందుకని నమ్మి నేను రాశాను. ₹1 నాకు డబ్బులు ఇవ్వలేదు. అయితే దాన్ని అమ్ముకున్న పరిస్థితి ఉందా? దాన్ని ఎప్పుడు అడిగినా నాకు ఇంకా సెటిల్ చేయలేదు, డబ్బులు ఇవ్వండి అంటే ఇంకా అమ్మలేదు అంటూ ఉండి 2023లో అమెరికన్ బార్ మురళీరెడ్డి అనే వ్యక్తికి అమ్మేసినారని తెలిసింది. అడగంగా ఇంకా డబ్బులు రాలేదు, వస్తే ఇస్తామన్నారు సార్. దాని తర్వాత అతను కొన్న ఆయన ఇంటి మీదకి వచ్చి నేను కొనేసినాను, నువ్వు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి అంటూ బెదిరించినారు. 2-3 సార్లు వచ్చి ఇలాగే చేసినారు. అప్పుడు నాకు ఇంకా డబ్బులు ఇవ్వలేదు, నన్ను మోసం చేసి రాయించుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేను అడిగితే చంపేస్తాము, బెదిరిస్తాము, నువ్వు మీడియా ఏడకపోయినా ఎవరితో చెప్పినా మమ్మల్ని ఏం చేయలేవు, నువ్వు కానీ బయట చెప్పినావంటే చంపేస్తామని నన్ను బెదిరించి నాకు డబ్బులు కట్టుకుంటా నన్ను ఇబ్బందులు పెడుతూ మొన్న 31/3/2025లో 10 మంది పైన అందరినీ తీసుకొని వచ్చి గేట్లు తాళాలు వేసి ఉంటే నేను పాలకు పోయేదానికి గేట్లు ఓపెన్ చేశానో లేదో నన్ను పక్కకు తోసేసి అందరూ దూరేసి గడ్డపారలు రాళ్ళు ఎత్తుకొని ఇంటి తలుపులు పగలగొట్టి నన్ను చంపేస్తామని బెదిరించి నేను మా అమ్మగారు ఉంటున్నాం సార్. ఆమె వయసు 75 సంవత్సరాలు, ఆమె పేరు ఇందిరమ్మ, నా పేరు శ్రీదేవి, నాకు 55 సంవత్సరాలు. ఇంట్లోకి దూరి ఇబ్బంది పెట్టినారు. నేను 100కి ఫోన్ చేస్తున్నాను, ఫస్ట్ టైం కలవకపోగా ఎస్పీ గారికి ఫోన్ చేసినాను. సార్ వెంటనే స్పందించి ఎంఆర్పల్లి పోలీస్ అధికారులను పంపించి నన్ను సేవ్ చేశారు. అలాగే సిపిఐ పార్టీ వాళ్ళకి కూడా ఫోన్ చేసినాను. ఆడవాళ్ళందరూ మగవాళ్ళు వచ్చి వాళ్ళందరినీ బయటికి తీసి వాళ్ళని పట్టి పోలీసులకి అప్పచెప్పారు సార్. నాకు రక్షణ కల్పించారు సార్. మీరేం కోరుకుంటున్నారు? నా ఇల్లు నాకు కావాలి సార్. నన్ను మోసం చేసి ఇల్లు రాయించుకున్నారు. నా ఇల్లు నాకు కావాలా, ఇది తప్ప నాకు వేరే ఆధారం లేదు. మా అమ్మగారు వేసున్నాను సార్. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలనేసి వెళ్తున్నాను సార్ కోర్టుకి. ఆల్రెడీ వేసున్నాను. కేసు ఉండగానే మీ పైన దౌర్జన్యంగా ఆస్తి పెరుకోవాలని. అవును సార్, దౌర్జన్యంగా నన్ను ఇక్కడి నుంచి పంపించేసి ఇవ్వాలని బెదిరిస్తూ మారణాయుధాలు తెచ్చి నన్ను భయపెడుతున్నారు సార్. అంటే మనం చూడొచ్చు, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలని చెప్పి ఈమె ఒకవైపు కోర్టులో కేసును వేసిన నేపథ్యంలో ఆ రిజిస్ట్రేషన్ ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో అని ఒక భయంతో దౌర్జన్యానికి చేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె ఒక సెల్ఫీ వీడియో కూడా చేసి పెట్టడంతో అది సంచలనంగా మారింది. తనకు న్యాయం చేయాలి, వైసీపీ గూండాగిరి ఇప్పటికి కూడా కొనసాగుతోంది, ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు, దీనికి అండగా నిలబడాలని చెప్పి కూడా కోరుతున్నారు. అధికార పార్టీకి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి నేతలు కూడా ఈమె విషయంలో కొంత పట్టించుకొని జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఆమెకు అండగా నిలబడాల్సిన అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ నటరాజుతో దినేష్ ఏబినాంజ్యోతి, తిరుపతి. శ్రీదేవి నా ఇంటి సమస్యను పరిష్కారం చేస్తానని వైసీపీ అభినయ్ రెడ్డి ప్రాణ స్నేహితుడైనటువంటి కృష్ణ చైతన్య యాదవ్ 1/10/2021లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు